ఎందుకు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి అనుకుంటాను, ఎందుకు మూడోసారి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పి అనుకుంటాను. దానికి అనేక కారణాలు ఉన్నాయి, వివరిస్తే గంట సరిపోదు. 2014 ఎన్నికల కన్నా ముందు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసే అనుభవం దృష్ట్యా ఈ దేశానికి భారతీయతనే బాగుండని చెప్పి అనౌన్స్ చేసినాడు. మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ తెలంగాణ గడ్డ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మొట్టమొదటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వేలాది మంది తరలి వచ్చి మోడీ గారు నీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు భాషలు చేసింది. వారు ఎప్పుడు పదే చెప్తా ఉంటారు, తెలంగాణ గడ్డ మీద దొరికిన ఆశీర్వాదం పుణ్యమా అని చెప్పి నీ దేశానికి ప్రధానమంత్రి కాగలిగినా నా దేశాన్ని సేవ చేస్తున్నానని చెప్పి పదే చెప్తా ఉంటారు. అంతకుముందు సంకీర్ణ రాజకీయాలు తప్ప స్థిరమైన ప్రభుత్వాలు లేవు. ఏ పార్టీకి ఆ పార్టీ అటుగుంజుడు ఇటుగుంజుడు, మంత్రులే స్వయంగా జైళ్ళలోకి పోయిన చరిత్ర చూసినాం. మనం ఐఏఎస్ ఆఫీసర్ జైళ్ళలోకి పోయిన సందర్భం చూసినాం. కోల్ స్కామ్లతో, 2G స్కామ్లతో, బోఫర్ స్కామ్లతో ఎక్కడ చూసినా భారత జాతి తరలించుకునే పరిస్థితి తప్ప ఇవాళ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు కూలిపోతున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి 300 పైసలకు సీట్లు ఇచ్చి స్థిరమైన ప్రభుత్వానికి అంకురార్పణ చేసింది భారత జాతి 2014లో. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 2019లో మళ్ళీ ఆశీర్వాదం కోసం వస్తే మరింత మెజార్టీ సీట్లు పెంచి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలకు కలిపి 330 పైసలకు సీట్లు ఇచ్చి ఒక స్థిరమైన ప్రభుత్వానికి తెరలేపింది భారత జాతి. ఇవాళ ఏమంటున్నారు మోడీ గారు, 10 సంవత్సరాల నా పరిపాలన తర్వాత మీకు నచ్చితే 400 సీట్లు ఇచ్చి గెలిపించమని చెప్పి కోరుతున్నాడు. అప్కి బార్ 400 పార్ అని ఇచ్చింది. దానికి దేశమంతా జైజైలు పలుకుతా ఉంది. మా మోడీ గారికి సాటి వచ్చే మనిషి ఎవరు లేరని చెప్పి ఇవాళ పలుకుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు మొన్ననే భారత జాతి ఆరాధించే దైవం ఇవాళ శ్రీరాముని ఆలయం అయోధ్య 500 ఏళ్ల క్రితం నాడు మన ఆనవాళ్ళు లేకుండా, మన సంస్కృతి లేకుండా, మన సాంప్రదాయాలు లేకుండా అయోధ్యలో ఆలయాన్ని విధ్వంసం చేస్తే అనేక మంది పోరాటం చేసిండ్రు, అనేక మంది చనిపోయిండ్రు. కానీ ఎవరు కూడా శిలాన్యాసం చేసింది తప్ప, మాటలు చెప్పింది తప్ప భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇవాళ నిర్మించిన పాపన పోలేదు. కానీ మోడీ గారు అతి తక్కువ కాలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించి భారత జాతికి ప్రతి ఇంటికి ఆ రాముని తలంబ్రాలు పంపించి ఇవో భారతీయ సంస్కృతికి ఇదని చెప్పి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం మర్చిపోవద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబులు పేరుని రోజు ఉండదు, తుపాకుల పేరుని రోజు ఉండదు. ఇవాళ బుల్లెట్ల గాయాలతో సైనికులుగా అక్కడి పౌరులుగా దవాఖానకు వస్తే అనేక మంది చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఆనాటి ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ప్రపంచ వేదికమే కావచ్చు, ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే అని చెప్పడమే కాకుండా ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇవాళ బుల్లెట్ల గాయాలు లేని, బాంబుల పేరు లేనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ని భారత్లో భాగం చేసిన ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి దక్కిన విషయం మనం మర్చిపోవద్దు.